చిరంజీవి గారికి సంబంధించి రకరకాల అప్డేట్లు సర్క్యులేట్ అవుతున్నాయి. తన భవిష్యత్తు కార్యక్రమాల గురించి ప్రపంచానికి తెలియజేయాలి అనేటువంటి ఒక ఉత్సాహంలో ఉన్నాడాయన. వీటన్నిటినీ వివరిస్తూ తనే నేరుగా పాడ్కాస్టులు చేయాలని అనుకుంటున్నట్టుగా అతి త్వరలో నా జీవిత చరిత్ర గ్రంథంగా రాబోతోంది అని ఆ బాధ్యతని నెక్స్ట్ సినిమాల అప్డేట్లు కూడా లీక్లు ఇచ్చినట్టున్నారు కదా. రిలీజ్ అయ్యి సక్సెస్ అయినటువంటి సినిమా కంటే ముందు విడుదలవ్వాల్సిన సినిమా ఒకటి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన డేట్ అయితే ఆయన బయటకు వదిలేశాడు. తన రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ 9.5 సంవత్సరాలు సినిమా గురించి నేను ఏమాత్రము పట్టించుకోలేదు అని చెబుతూ భరద్వాజ గారు, చిరంజీవి గారికి సంబంధించి రకరకాల అప్డేట్లు సర్క్యులేట్ అవుతున్నాయి. ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడటం జరిగింది. దాంట్లో నుంచి కొన్ని అంశాలు తీసి సర్క్యులేట్ చేస్తున్నారు. చూసారా ఇవి? అవును, అంటే ఆయన ఒక సక్సెస్ఫుల్ సినిమా స్వింగ్లో ఉన్నాడు ఆయన. అవును. అందుకని ఆ సెలబ్రేటివ్ మూడ్లో తన భవిష్యత్తు కార్యక్రమాల గురించి ప్రపంచానికి తెలియజేయాలి అనేటువంటి ఒక ఉత్సాహంలో ఉన్నాడు ఆయన. అందులో భాగంగానే మీడియాని కలుస్తున్నాడు. అంటే సొసైటీతో ఒక గుడ్ రిలేషన్ నడపాలి అనే మోటోతో ఆయన మీడియాతో కలవటం చేస్తున్నాడు. అలాగే తన భవిష్యత్తు కార్యక్రమాలు, గత అనుభవాలు ఇవన్నీ పంచుకునే ప్రయత్నం చేస్తూ ఒక కీలక అంశాన్ని ఆయన వెల్లడించాడు. అంటే తన జీవితంలో జరిగిన అనేక అంశాలు, అలాగే తన అనుభవాలు, వీటన్నిటినీ వివరిస్తూ తనే నేరుగా పాడ్కాస్టులు చేయాలని అనుకుంటున్నట్టుగా ఒక ప్రోగ్రామ్ ఏదో భవిష్యత్తులో డిజైన్ కాబోతోంది అనేటువంటి ఒక హింట్ ఇచ్చాడు ఆయన. అదే అంటే ఆయన జీవితంలో ఆయన అనుభవాలు ప్రపంచానికి తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ ఉంది. అలాగే ఇంతకాలం ఈ కెరియర్లో ఆయన మీద రకరకాల ప్రచారాలు కూడా జరిగినాయి. వీటన్నిటికీ సమాధానాలు అందులో ఉండబోతోంది అనేది అర్థమైంది. స్వయంగా ఆయనే చెప్పుకుంటాడు. మనసులో మాట బయట పెట్టాలి. మనసులో మాట అంటే తెర వెనక కథలు ఇవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు. అయితే ఈ ప్రయాణంలో ఆయన ఈ మధ్య కాలంలో ఒక వేదిక మీద వైజాగ్లో జరిగినటువంటి ఎన్టీ రామారావు గారి పురస్కారం స్వీకరణ కార్యక్రమం ఒకటి జరిగింది. ఆ సందర్భంగా ఆ వేదిక మీద నుంచి ఆయన ఒక ప్రకటన చేశాడు. అతి త్వరలో నా జీవిత చరిత్ర గ్రంథంగా రాబోతోంది అని ఆ బాధ్యతని యండమూరి వీరేంద్రనాథ్ గారికి అప్పచెప్తున్నట్టుగా ప్రకటించారు ఆయన. అవును. ఆ రోజు ఆ వేదిక మీద ఆయన కూడా ఉన్నాడు, వీరేంద్రనాథ్ గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా సక్సెస్ఫుల్ సినిమాలకు పనిచేశారు. అవును. కాబట్టి ఆయన విజయవంతంగా గ్రంథాన్ని తీసుకొస్తారని అనుకున్నారు. కానీ ఇది జరిగి చాలా కాలం అయింది, ఏళ్ళు గడిచినాయి. కానీ దానికి సంబంధించినటువంటి తర్వాత కార్యక్రమం ఏమిటి అనేది బయటకు రాలేదు ఎక్కడ. అది వీరేంద్రనాథ్ గారి వైపు నుంచి బయటకు రాలేదు, చిరంజీవి గారి దగ్గర నుంచి. ఆ తర్వాత దాని కొనసాగింపుకు సంబంధించిన ఏ విధమైనటువంటి వ్యక్తీకరణలు జరగలేదు. అది ఒక అంశం. అయితే ఇప్పుడు ఆయన నేరుగా తన జీవితానికి సంబంధించిన, నిజానికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేశారు గతంలో. అంటే టోటల్గా తన కెరియర్ మొత్తాన్ని విశ్లేషించుకుంటూ మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడిన దానిలో చాలా అంశాలు తడిమాడు ఆయన. అవును. అలాంటి కార్యక్రమం అంటే గుర్తుకొస్తున్నాయి అనే పేరుతో నడిపారు ఈ సిరీస్ని. చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో ఈ కార్యక్రమం నడిపినటువంటి పరిస్థితి ఉంది ఒకప్పుడు. ఇప్పుడు చిరంజీవి గారు తనే డిజైన్ చేసుకుని ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నట్టుగా అర్థమైంది. అదే ప్రపోజల్ అయితే వచ్చిందన్నారు, ఇంకా డెసిషన్ తీసుకున్నారో లేదో. అదే అది మేబీ ఏదో ఒక ఛానల్తో టైఅప్ అయ్యో ఏదో నడుస్తుంది. అది బిగ్ స్కేల్లోనే నడిచే ప్రోగ్రామ్ అనేది అయితే అర్థమవుతోంది. అదేదో ఆయన ఏదో ఇంట్లో కూర్చుని, అంటే బాలసుబ్రహ్మణ్యం గారు తన అనుభవాలు చెప్పుకుంటూ కొన్ని వీడియోస్ని అలా యూట్యూబ్లో సర్క్యులేట్ చేశాడు ఆయన. ఇది అలా కాదు, ఒక బిగ్ స్కేల్లో ఎక్కడో ఒక బిగ్ ప్లాట్ఫామ్ మీదే ఉండబోతోంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఓపెన్గా చెప్పలేదు, కానీ దీని వెనక కార్యక్రమం అదేలేండి. దాంట్లో దీనికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ సినిమాల అప్డేట్లు కూడా లీక్లు ఇచ్చినట్టున్నారు కదా. అంటే అదొక అంశం. దాంతోపాటు తన జీవితానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీ తీయటానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయం చెప్పాడు ఆయన. ఇవేమో టోటల్గా తన భవిష్యత్తు, తన మీద జరగబోయేటువంటి, తన జీవితానికి సంబంధించి జరగబోయేటువంటి కార్యక్రమాల వివరాలు చెప్పాడు ఆయన. దాంతోపాటు
నెక్స్ట్ ఏమిటి అనేది ఒక డిస్కషన్ వచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయినటువంటి సినిమా కంటే ముందు విడుదలవ్వాల్సిన సినిమా ఒకటి ఉంది, విశ్వంభర. విశ్వంభర. ఆ విశ్వంభర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒక చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఈ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాడు ఆయన ఒక రకంగా. ఇది సమ్మర్లో ఉంటుంది అనే ప్రచారమే నడుస్తోంది ఇప్పటికి. సమ్మర్ అని చెప్పేసి వాళ్ళు పోస్ట్పోన్ చేసి అప్పుడే ఎండ్ కార్డ్ సమ్మర్ అని వేసేదాన్ని చెప్పారు, సమ్మర్ని. సమ్మర్ అని చెప్పారు, కానీ ఇప్పుడు సమ్మర్ దాటి జూలై అంటున్నారు. జూలై నెలలో విడుదల ఉంటుంది. 9వ తారీఖు అనే డేట్ కూడా ఓ ఓకే. బయటకు వచ్చింది. సో ఆయనే రివీల్ చేశారు. అదేలేండి. అంటే చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో వేదికల మీద ఆయనే తన మీద తనే జోకులు వేసుకుంటున్నాడు. ఏదైనా లీక్ చేశానా, ఇది ఇక్కడ లీక్ చేయకూడని అంశమా, చెప్పండి నాకు క్లారిటీ అని అడుగుతున్నాడు ఆయన డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని. అలా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డేట్ అయితే ఆయన బయటకు వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒక టార్గెట్ ఫిక్స్ అయింది. విశ్వంభర టెక్నికల్ టీంకి ఒక గోల్ ఫిక్స్ అయింది, జూలై 9 అని ఆయన చెప్పేశాడు. కాబట్టి ఆ డేట్కి సినిమాని క్లీన్గా, నీట్గా రష్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది ఇప్పుడు. అందుకని బహుశా నేను అనుకోవటం వాళ్ళకి గోల్ సెట్ చేయడం కోసమే ఇది ఎత్తుంటాడు ఆయన ప్రస్తావన అని. ఏదేమైనా కానీ ఫ్యాన్స్ హ్యాపీ. అలాగే ఆయన తన అంటే నెక్స్ట్ సినిమా గురించి కూడా బాబీ సినిమా కూడా బాబీ సినిమా ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఉంది, అది మొదలవుతుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 2nd వీక్ నుంచి ఆయన షూట్లోకి వెళ్తారు అనేది ఇంతకుముందు జరిగిన ప్రచారం. దాదాపుగా దాన్నే రూఢీపరిచాడు ఈయన. పరిచి తన తమ్ముడి సినిమాలు, రాజకీయము దాని గురించి కూడా మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన రెండింటినీ సమన్వయం చేసుకుని విజయవంతంగా నడుపుతున్నాడు అనేసి అభినందిస్తూ తను అలా చేయలేకపోయాను అనేటువంటి పరిస్థితిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు ఆయన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి. అదేలేండి, సినిమాలను చాలా మిస్ అయ్యాను అని చెప్పేసి. అదే తన రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ 9.5 సంవత్సరాలు పూర్తిగా అంటే సినిమా గురించి నేను ఏమాత్రము పట్టించుకోలేదు అని చెబుతూ, ఆ టైంలో వచ్చినటువంటి ఆర్టిస్టులు ఎవరు కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పాడు ఆయన. చెబుతూ అందులో చాలా పేర్లు తీసుకొచ్చాడు ఆయన. సరే, అదంతా ఆయన ఎక్స్పీరియన్సు, ఆయన అనుభవాలు. అంటే తన్ని తాను ఎక్కడో ఆయన రివీల్ చేసుకుంటున్నాడు. అంటే ఒక రకంగా ఆత్మాన్వేషణ అంటారు. అదే తనలోకి తాను వెళ్ళి ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపించింది నాకు నిన్న ఆయన మాట్లాడింది. ఆయన చెప్పినటువంటి ఈ పాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ వీటి కోసం ఆయన తన్ని తాను సన్నద్ధపరుచుకుంటున్నట్టుగా అనిపించింది. ప్రిపేర్ అవుతున్నాడు ఆయన. ఆ ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఆయన లీక్ చేశాడు ఇవన్నీ చెప్పడం ద్వారా. తన పాత అనుభవాలు 2-3 చెప్పడం ద్వారా. అలాగే ఈ మధ్యకాలంలో 2-3 ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకున్నాడు ఆయన తన అనుభవాలు. అంటే వివిధ వ్యక్తులతో తన సంబంధాలు ఎలా ఉండేవి, వాళ్ళు తను ఎలా డీల్ చేసేవాళ్ళు, ఎలా చూసేవాళ్ళు, అవన్నీ చెప్పుకున్నాడు ఆయన. ఈ సందర్భంగా తన సినిమాకి పరిచయం చేసినటువంటి వాళ్ళతో తనకున్న రిలేషన్సు, పర్టికులర్గా ప్రాణం ఖరీదు నిర్మాత గారు క్రాంతి కుమార్ గారు, ఆయనతో రిలేషను, ఇవన్నీ కొంతమేరకు ఆయన ఈ మధ్యకాలంలో నెమ్మదిగా రివీల్ చేస్తున్నాడు ప్రపంచాన్ని. అంటే సన్నద్ధం చేస్తున్నాడు ఆయన. ఈ రాబోయే కార్యక్రమానికి ప్రిపేర్ చేస్తున్నాడు జనాలని అని అనుకోవాలి. ఓకే. సో ఇవన్నీ కలిపి ఆయన ఈ సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నాడు ఆయన. మొన్నే అంటే 2 ఈవెంట్స్ జరిగినాయి ఈ సినిమాకి సంబంధించి. ఆ సెలబ్రేషన్స్ని అలా కొనసాగిస్తున్నాడు ఆయన. అదే కొనసాగిస్తూ ప్రిపేర్ చేస్తున్నాడు విశ్వంభర కోసం. విశ్వంభరకి గ్రౌండ్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తోంది. అందులో భాగంగానే జనరల్గా ఆయన చేస్తాడు ప్రతి సినిమాకి మీడియాని ప్రిపేర్ చేయటము, అలాగే మీడియాతో సన్నిహితంగా ఉండటము. అది కూడా చెప్పుకున్నాడు నేను ఆయన పాత అనుభవాలు. అంటే గతంలో వీళ్ళు ఈ ఫోటోషూట్కి వచ్చినప్పుడు ఒకే గెటప్లో ఇస్తే బాగుండదు, మొనాటనస్గా అనిపిస్తుంది అన్ని పేపర్ల మీద, లేకపోతే అన్ని సినిమా పత్రికలు, అప్పుడు సినిమా పత్రికలు ఉండేవి, సినిమా పత్రికల ముఖ చిత్రాలన్నీ ఒకేలా ఉంటే మొనాటనస్గా ఉంటుందని నేను కొంచెం శ్రమ అయినప్పటికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాస్ట్యూమ్లో ఫోటోలు ఇచ్చేవాడిని, ఆ ఫోటో సెషన్ అలా నడిపేవాడిని క్రియేటివ్గా అని కూడా చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకుని అలాగే మీడియాతో ఆ రోజున ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులతోనూ
పత్రికా యాజమాన్యాలతోనూ తనకున్న సంబంధాలు వాటి గురించి కూడా ఆయన ఒక మేరకు రివీల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అదే. అంటే ఈ మొత్తం కార్యక్రమం చూస్తే ఆయన ఎక్కడో ఆత్మావలోకనం అనేటువంటి పనిలో ఉన్నాడు సీరియస్‌గా. అది జనాలకు అర్థమైంది. దాంతోపాటు ఫ్యూచర్ ప్రోగ్రామ్ చాలా అంటే 'బాబీ' సినిమా ఉంది. 'బాబీ' సినిమాతో పాటు ఆయన 'నానికి' ఇచ్చిన కమిట్మెంట్ ఉంది. అయి ఉన్నాయిలెండి. ప్రాజెక్టులు ఉన్నాయి. దానికంటే ముందు రిలీజ్ అయ్యేదైతే విశ్వంబర రిలీజ్ అయిద్ది అనుకుంటా. 'విశ్వంబర'కి ప్రిపేర్ చేశాడు ఆయన. ప్రిపేర్ చేసి 'బాబీ' సినిమా గురించి సూచన చేశాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయన సెట్‌లోకి వెడుతోంది ఆ సినిమాకి అనేది అర్థమైంది. అవును. మరి ఇది కంప్లీట్ చేసి 'నాని' సినిమాలోకి వెళ్తారా? అంటే లేదు 2 ప్యారలల్‌గా నడుస్తాయా? దానికి ఆల్రెడీ ముహూర్తం అయిపోయింది. అదే. అది టైం పట్టిద్దిలెండి. అది ఇంకా ప్యారడైజ్ అంటే అవ్వలేదు. ప్యారడైజ్ అవ్వాలి. ప్యారడైజ్ అయ్యి రావాలి. ఈ లోపల ఈయన 'బాబీ' సినిమా కంప్లీట్ చేసేయొచ్చు. అదే. అంటే తన పార్ట్ వరకు కంప్లీట్ చేసైనా అటు వెళ్ళిపోతాడు ఆయన. చూడాలి ఇప్పుడు అదే ఒక బెంచ్ మార్క్ ఆయన బ్రేక్ చేయాల్సిన బ్రేక్ ఇప్పుడు దాని ఏమంటారు బెంచ్ మార్క్ రికార్డు. మిగతా వాళ్ళకి ఒక రికార్డు. ఎవరైనా నెక్స్ట్ ఆ సినిమా తర్వాత విశ్వంబర అయినా ఇప్పుడు ఈ బెంచ్ మార్క్ 'విశ్వంబర' అనేది కూడా ఇప్పుడు శంకర వరప్రసాద్ గారిని బ్రేక్ చేయాలి. ఓకే. బ్రేక్ చేయాలి. అలాగే రాబోయేటువంటి పాన్ ఇండియా సినిమాలకు కూడా ఇదే గోలు. అదే. అందుకని ఒక ఆ మూడ్‌లో ఉన్నాడు ఆయన. అంటే పాత రోజుల్లో చిరంజీవి చాలా అగ్రెసివ్‌గా సినిమాలు చేస్తున్న టైంలో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు నేను. ఓకే. ఆ యాక్టివ్‌నెస్ ఇవన్నీ కనిపించినాయి. యెస్. సో, ఆ జోష్‌లో ఉన్నాడు ఆయన. అది అభిమానుల్ని చాలా ఒక మూడ్‌లోకి తీసుకొచ్చింది థ్యాంక్ యూ. సక్సెస్‌ఫుల్‌గా. ఓకే.